విగ్రహాలను ధ్వంసం చేసే సంస్కృతి తనకు లేదని, కావాలనే సొంత పార్టీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తాను ఎలాంటి వ్యక్తి అన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అధిష్టానం ఆదేశానుసారమే నియోజకవర్గంలో పదవులు పంపకాలు చేశానని, అది ఓర్చుకోలేకే కొందరు తాను నారా లోకేష్ను కలిసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవడో పనికి మాలిన వ్యక్తి పుట్టపర్తిలో కొంతమంది పని కట్టుకొని శ్రీధర్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పనికి మాలిన వ్యక్తులు ఈ పుట్టపర్తిలో నుంచి మొదలు పెట్టారు. ఆ కార్యక్రమానికి కూడా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసమే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే శ్రీధర్ రెడ్డి పనిచేస్తాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ విగ్రహాలు శ్రీధర్ రెడ్డి అనుచరులు ఎత్తపోయినారండి. ఇంత నీచమైన సంస్కృతి మా కుటుంబంలో లేదు. ఇలాంటి ఆలోచనలు కూడా మా మనసులోకి కూడా రావు. వీళ్ళ చేత